డియర్ ఫ్రెండ్స్, మీరు సిఎస్ఎఫ్ఐలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. డియర్ ఫ్రెండ్స్, నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పూర్తి అయిపోయిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి. మీకు కాకుండా ఇతరులకు ఉపయోగం అనుకుంటే షేర్ చేయండి. ఈ ఉద్యోగము ఎవరైతే 10th పూర్తయి ఐటీఐ పూర్తి చేశారో వారికి ఉపయుక్తంగా ఉంటాయి. మొత్తము 1161 కానిస్టేబుల్ పోస్టులని సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రకటించింది. మొత్తం 1161. ఇవి శాశ్వతమైన ఉద్యోగాలు. ముందు తాత్కాలిక ప్రతిపాదనగా ఎంపిక చేస్తారు, కాంట్రాక్ట్ బేస్. తర్వాత వీటిని ఆటోమేటిక్గా రెగ్యులరైజ్ చేస్తారు. ఈ సాలరీకి సంబంధించి ఇవి కాంట్రాక్ట్ అని అన్నప్పటికీ రెగ్యులర్గా ఉంటాయి. దీని పే స్కేల్స్ లెవెల్ 21,700 నుండి 69,100 మధ్యలో ఉంటాయి. తర్వాత వీటికి అలవెన్సెస్లు మరియు టీఏడిఏలు అన్నీ అదనంగా ఉంటాయి. ఇవి రెగ్యులర్ బేస్. ఫస్ట్ టెంపరవరీ, తర్వాత రెగ్యులర్గా మారుస్తారు. పురుషులకి 945, స్త్రీలకి 103 103, మాజీ సైనికోద్యోగులకి 113 113 కేటాయించాయి. ఇందులో కానిస్టేబుల్ కుక్గా 493, కోబ్లర్గా 9, టైలర్గా 23, బార్బర్గా 199, వాషర్మెన్గా 262, స్వీపర్గా 152, పెయింటర్గా 2, కార్పెంటర్గా 9, ఎలక్ట్రీషియన్గా 4, మాలీగా 4, వెల్డర్గా 1, చార్జ్ మెకానిక్గా 1, ఎంపీ అటెండెంటర్గా 2. మరి వీటికి ఎలిజిబిలిటీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్కిల్డ్ కేటగిరీకి చెందిన పోస్టులు బార్బర్, బూట్ మేకర్, కోబ్లర్, టైలర్, కుక్, కార్పెంటర్, మాలీ, పెయింటర్, చార్జ్ మెకానిక్, వాషర్మెన్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మోటార్ పంప్ అటెండెంట్ 10th పాస్ అయి అవ్వాలి. దాంతోపాటు ఐటీఐ శిక్షణ పొందిన వారిని ప్రాధాన్యత ఇస్తారు. 10th పాస్ అయిన వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు, కానీ ఐటీఐ పాస్ అయితే వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అన్స్కిల్డ్ కేటగిరీకి చెందిన స్వీపర్ పోస్టుకు మెట్రికులేషన్ 10th పాస్ అయితే సరిపోతుంది. ఇక ఫిజికల్ స్టాండర్డ్ సంబంధించి అన్రిజర్వ్డ్ ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీలకు చెందిన పురుషులు 170 మీటర్స్ ఎత్తు ఉండాలి. ఛాతీ 80 సెంటీమీటర్ టు 85 సెంటీమీటర్, గాలి పీల్చినప్పుడు 5 పెరగాలి. 80 సెంటీమీటర్స్ ఉంటుంది, 5 సెంటీమీటర్స్ పెరగాలి. ఎస్టీ పురుషుల ఎత్తు 162.5 సెంటీమీటర్, ఛాతీ 76 టు 81 వరకు, గాలి పీల్చినప్పుడు 5 పెరగాలి. మహిళలు జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళు 157 సెంటీమీటర్స్. కంప్యూటర్స్ మిగతా వాళ్ళు పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎత్తు, మహిళలు పురుషుల ఎత్తు తగిన బరువు ఉండాలి. ఇక ఎస్టీ మహిళలు 150 సెంటీమీటర్స్ ఎత్తు ఉండాలి. వయస్సు 1/8/2025 నాటికి 23 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, మాజీ సైనికోద్యోగులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు ₹100. ఎస్సీ ఎస్టీ మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు. ఎంపిక విధానము ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, పిఎస్టీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, పీఈటీ, ధ్రువపత్రాల పరిశీలన, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఓఎంఆర్ లేదా సిబిటి పద్ధతిలో నిర్వహిస్తారు. అంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. ప్రశ్నపత్రాలన్నీ కూడా ఇంగ్లీష్, హిందీలో ఉంటాయి. ఈ రాత పరీక్షలో జనరల్ అభ్యర్థులు 35%, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, ఓబీసీలు 33% కనీస మార్కులతో పాస్ అవ్వాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ సాధించిన మార్కుల ఆధారంగా వైద్య పరీక్షలు ఎంపిక చేస్తారు. ఈ వైద్య పరీక్షల అనంతరము వాళ్ళను ఎంపిక చేస్తారు. ఒక అభ్యర్థి ఒకదానికి మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది, ఒకదానికి మాత్రమే చేయాలి. విద్యార్థులు అనుభవాలకు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికెట్లు, పీఈటీ, పిఎస్టీ, ధ్రువపత్రాల పరిశీలన, ట్రేడ్ టెస్ట్ సమయంలో తీసుకుపోవాలి. లేకపోతే తదుపరి పరీక్షకు తీసుకెళ్ళాలి. 10% ఖాళీలను మహిళలకు భర్తీ చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి April 3rd, 2025.
దీన్ని అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ వచ్చేసి www.cisfrecruit.cisf.gov.in లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. ఐటీఐతోని మీకు సిఎస్ఎఫ్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీకు కాకుండా ఇతరులకు ఉపయోగం అనుకున్నప్పుడు తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ మోహన్ కురపట్ల మరో విద్య ఉద్యోగ అవకాశాలతో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్.